ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం విని వాటి ప్రకారంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు చెప్పట్లేదు ఎవరు? ఏమండి, అడిగి మరీ వందనాలు చెప్పించుకున్నట్టుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవులు దేవునికి వందనములు చెప్పవచ్చా? క్రైస్తవులు దేవునికి వందనములు చెప్పవచ్చా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. క్రైస్తవులు దేవునికి వందనములు చెప్పవచ్చా? ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది సేవకులు అనబడిన వారు చాలా సంఘాలలో, చాలా సభలలో ప్రార్థన చేస్తూ తండ్రి నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి చెప్పడం మీ అందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. అలాగే విశ్వాసుల్లో కూడా చాలామంది దేవునికి తమ ప్రార్థనలో వందనాలు చెబుతూ ఉంటారు. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, వందనాలు 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 అంటూ ఉంటారు. ఏమండి, మనం దేవునికి వందనాలు చెప్పవచ్చా, చెప్పకూడదా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో అసలు ఎవరు ఎవరికి వందనాలు చెప్పారు అనేది ముందు చూసి మరి దేవునికి మనం ఏం చెప్పాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. మొదటగా ఆదికాండము 42వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండము 42వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 42వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరో ఒకరు స్పష్టంగా గట్టిగా చదవండి. కరువు కనాను దేశములోను ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. తీసారమ్మా 42వ అధ్యాయం 5-6 వచనాలు. కరువు ఎక్కడుందట? కనాను దేశం అంతటా, కనాను దేశములో ఉండెను గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు గారి కుమారులు. యాకోబు గారికి ఉన్న మరొక పేరు ఏమిటి? ఇశ్రాయేలు. ఏమండి, యాకోబు గారి కుమారులు కూడా ఎక్కడికి వచ్చారట? కనాను దేశానికి వచ్చారు. ఏమండి,
ఐగుప్తు దేశానికి వచ్చారు, క్షమించాలి, ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ కరువులో ప్రతి దేశం నుంచి కూడా అనేక మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు ధాన్యం కొనుక్కోవడానికి. అదే క్రమంలో ఈ ఇశ్రాయేలు కుమారులు, యాకోబు కుమారులు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారట. వెళ్ళి ఏం చేశారట? 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఎవరికి వందనం చేస్తున్నారు? ఏమండి? యోసేపు గారు అన్నగారులే వాళ్ళు. యోసేపు గారు అన్నగారులే చిన్నప్పుడు అమ్మేశారు కదా, మిద్యానీయులకు అమ్మేశారు. మిద్యానీయులు ఎవరికి అమ్మారు? పొతీఫరా అనే ఒక సైన్యాధిపతికి అమ్మేశారు. తర్వాత అతని భార్య ద్వారా శోధింపబడి చెరసాలకు వెళ్ళటం, తర్వాత ఫరో చక్రవర్తికి కళలు రావటం, కళల భావాలు చెప్పటం, తర్వాత ఫరో చక్రవర్తి స్థానంలో దేవుడు యోసేపు గారిని నియమించడం అనేది జరిగింది. ఈ విషయం యోసేపు గారు అన్నగారులకు తెలియదు. మా తమ్ముడే ఫరో చక్రవర్తి తర్వాత చక్రవర్తి స్థానంలో ఉన్నాడనే సంగతి తెలియదు. ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. వచ్చి ఏం చేశారట? తమ తలలు వంచి నేలకు మోపి యోసేపు గారికి వందనం చేశారట. మొదటి అంటే ప్రారంభం నుంచే, క్రీస్తుకు పూర్వం నుంచే ఒక మనిషి మరొక మనిషికి వందనం చేసే కార్యక్రమం అనేది ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే మోషే గారు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇశ్రాయేలీలందరినీ కూడా పాలుతేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నారు కదా. ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసి మహత్కార్యాలు చేసి నడిపిస్తున్నారు కదా. అలా సూచక్రియలు మహత్కార్యాలు చేసి నడిపిస్తున్న సమయంలో మోషే గారి మామగారు అయినటువంటి యిత్రో గారు ఎదురొచ్చినప్పుడు మోషే గారు కూడా ఏం చేశారో ఒకసారి మనం చూడగలిగితే నిర్గమాకాండం 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా చూడండి పోయారు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 6-7 వచనాలు. యిత్రోను నీ మామనైన నేను నీ భార్యను ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. నిర్గమాకాండము 18వ అధ్యాయము 6-7 వచనాలు అందరూ చూడాలి. మోషే గారి మామగారు అయినటువంటి యిత్రో గారు ఏం చేశారట? తన భార్యను పిల్లలను వెంటబెట్టుకొని ఆయనకు ఎదురుగా వచ్చి ఏం చేశారట? మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అంటే మోషే గారు ఎవరికి వందనం చేశారు? తన మామగారు అయినటువంటి యిత్రో గారికి వందనం చేశారు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే వందనము ఎవరికి చేస్తున్నారంటే ఒక మానవుడు మరొక మానవుడికి చేస్తున్నాడు, ఒక మనిషి మరొక మనిషికి చేస్తున్నాడు. వందనము అంటే శుభవచనము అని అర్థం. వందనం అంటే శుభము అని అర్థం. ఏమండి? మీకు బాగా అర్థం కావాలంటే శుభము. ఏమండి? అలాగే సౌలు గారు కూడా సమూయేలు గారికి వందనం చేయాలని చూశారట. అది కూడా చూద్దాం ఒకసారి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 10. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. ఇక్కడ సౌలు గారు ఒక తప్పు చేశాడు. ఏంటో తప్పు? యాజకులు మాత్రమే అర్పించవలసినటువంటి బలి ఎవరు అర్పించారు? ఏమంటే సమూయేలు గారు రావటం ఆలస్యమైందని తొందరపడి
సౌలు గారు బలర్పించేశాడు, దహన బలి. అదే చెప్తున్నా చూడండి 10వ వచనంలో. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. అంటే సౌలు గారు సమూయేలు గారికి వందనము చేయుటకై ఏం చేశాడట? బయలుదేరాడట. ఏమండి, సమూయేలు గారికి సౌలు గారు ఏం చేయాలనుకుంటున్నాడు? వందనం చేయాలనుకుంటున్నాడు. అంటే వందనం అనేది పాత నిబంధన నుంచే చేయటం అనేది ఒక ఆచారంగా మనకు కనబడుతుంది. వందనము, ఒకరికొకరు వందనం చేయటం అనేది పాత నిబంధన గ్రంథంలోంచి మనకు కనబడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు గర్భవతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియ గారు వెళ్ళి వందనం చేశారు. ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 39-40 వచనాలు చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 39-40 వచనాలు. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 39-40 వచనాలు. ఆ దినములయందు మరియ లేచి యోదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎవరికి వందనం చేస్తున్నారు? మరియమ్మ గారు జకర్యా గారి భార్య అయినటువంటి ఎలిజబెత్ గారికి వందనం చేస్తున్నారు. అమ్మ అర్థమైందా? మరియమ్మ గారు ఎవరికి వందనం చేస్తున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి జకర్యా భార్య ఎలిజబెత్ గారికి వందనం చేస్తున్నారు. వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. మరియ గారు ఎప్పుడైతే వందనం చేశారో వందన వచనం వినగానే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం చేస్తున్నారట? గంతులు వేస్తున్నాడట. ఎక్కడ? గర్భంలోనే. వందన వచనం ఎవరు విన్నారన్నమాట? ఇప్పుడు ఎలిజబెత్ గారే కాదు, ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గారు కూడా విన్నారనమాట. గంతులు వేస్తున్నాడట. ఎందుకు? ఏమండి, ఈ లోకాన్ని రక్షించడానికి రాబోయే రక్షకుడు పుట్టబోయే తల్లి వచ్చి ఇదిగో నా తల్లికి వందనం చెబుతుందని ఆనందంతో గంతులు వేస్తున్నాడు. అమ్మ అర్థమైందా? లోకాన్ని రక్షించడానికి రాబోయే రక్షకుడు తల్లి మరియమ్మ గారు వచ్చి నా తల్లికి వందనం చేస్తుందని ఆనందంతో లోపల గంతులు వేసాడట. అంటే వందనం అనేది ఒక మనిషికి చెబుతున్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అలాగే మొదటి శతాబ్దంలో కొంతమంది జనసమూహం వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారికి కూడా వందనం చేశారు. అది కూడా చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 15వ వచనం. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఎవరు? జనసమూహము అని రాయబడింది చూడండి. జనసమూహం అంటే చాలా మంది వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారికి మొదటి శతాబ్దంలో ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి, మహత్కార్యాలు చూసి విభ్రాంతి నొంది ఆయనకు వందనము చేశారట. ఇది ప్రార్థనలో కాదు సమా, డైరెక్ట్గా. అప్పటికి ఆయన ఒక మానవుడిగా ఉన్నాడు వారి మధ్య. ఏమండి, దేవుడిగా లేడైన, మానవుడిగా వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన చేసే అద్భుతాలు చూసుక్రియలు మహత్కార్యాలు చూసి ఆశ్చర్యపోయి విభ్రాంతి నొంది జనసమూహం అంతా తండోపతండాలుగా వచ్చి ఆయనకు వందనము చేశారట. కృతజ్ఞతతో చేసినటువంటి వందనం ఇది. అలాగే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత కొంతమంది ఆయనకు వందనం చేశారు. సిలువ వేయకముందు ఆయన చిత్రహింసలకి గురి చేసి ఆయనకు వందనం చేశారు. ఆ వందనం దేనికో చూద్దాం ఒకసారి. ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 17-18. ఆయనకు ఓదారంగ వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును
ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. యేసుక్రీస్తు వారిని సిలువకు ముందు చిత్రహింసలకు గురి చేశారు కదా. చిత్రహింసలకు గురి చేసి ఆయన ఎన్నో కొరడా దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఏం చేస్తున్నారట? ఏమంటున్నారట? యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఇది కూడా ప్రార్థనలో కాదు. ఏమండి? ఆయన్ని అపహాస్యం చేయడానికి, అవమానించడానికి, అవహేళన చేయడానికి చెప్తున్నటువంటి వందనం ఇది. అర్థమవుతుందా? ఇందాక 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చూసి ఆశ్చర్యపోయి విభ్రాంతి నొంది కృతజ్ఞతతో చెప్పిన వందనం అది. ఈ వందనం కృతజ్ఞతతో చెప్పే వందనం కాదు. ఏమండి? ఆయన అవమానించడానికి చెప్పే వందనం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఇది ఆయన అవమానించడానికి చెప్పిన వందనం ఇది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు, అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారికి కూడా కొంతమంది ఏం చేశారనమాట? వందనం చేశారు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమీలకు ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో కొంతమందికి వందనాలు తెలియజేస్తున్నట్లుగా వ్రాయటం అనేది జరిగింది. అది కూడా చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. చాలండి. మీరు 3వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే చాలా మంది పేర్లు చెబుతూ అందరికీ పేరు పేరున వందనాలు చెప్పారు ఇక్కడ పౌలు గారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ ఒక్కొక్కరు పేరు ప్రత్యేకంగా చెబుతూ వారికి ప్రత్యేకంగా వందనాలు చెప్పినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమండి? బాగా వినాలందరూ కూడా. పౌలు గారికి ఎవరెవరైతే సువార్త పనిలో సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా పేరున ఏం చేశారు? పౌలు గారు వందనాలు తెలియజేసినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. అలాగే ఇంకా ఎవరికి వందనాలు తెలియజేస్తున్నారో మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19-20. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అని వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఆసియాలో ఉన్న వారు అందరూ అన్నాడు. ఏమండి? ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఆసియాలో ఉన్న సంఘాలలో ఉన్న వాళ్ళందరూ వందనాలు చెప్తున్నారట. అలాగే అకుల ప్రిస్కిల్ల ఇంటి దగ్గర ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నవారు కూడా ప్రభువునందు అనేక వందనాలు మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. మనుషులకు వందనాలు చెప్తున్నారు. మనుషులు ఎక్కడ కూడా దేవునికి వందనాలు చెప్పట్లేదు. మీరు గమనించాలి. మనుషులు ఎవరికి చెప్తున్నారు వందనాలు? మనుషులుగా చెప్తున్నారు తప్ప మనుషులు దేవునికి ఎక్కడ వందనాలు చెప్పట్లేదు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 12-13. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరు వందనములు చేసుకొనుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి, ఒకరికొకడు వందనములు చేసుకోండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి, ఒకరికొకరు వందనాలు చేసుకోండి. అలాగే పరిశుద్ధులందరూ కూడా మీకు వందనాలు చెబుతున్నారు. పరిశుద్ధులందరూ ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? మొదటి శతాబ్దంలో వందనాలు చేసుకుంటున్నారు. పరిశుద్ధులందరూ ప్రభువుకి వందనాలు చెప్పండి అని చెప్పాడా పౌలు గారు? ప్రతి ఒక్కడు కూడా దేవునికి వందనాలు చెప్పండి అని చెప్పారా పౌలు గారు?
చెప్పలేదు ప్రియులారా. ఏమండి, ఒకరికొకడు వందనాలు చేసుకోండి, పరిశుద్ధులందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ప్రతి పరిశుద్ధునికి అంటే పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. ఏమండి, పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ ఎవరు? పరిశుద్ధులే కదా. క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారందరూ పరిశుద్ధులే కనుక, బాప్తిసం పొందిన వారందరూ పరిశుద్ధులే కనుక, పరిశుద్ధులందరూ ఏం చేయమన్నాడు? ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. అంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అంటున్నాడు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. మరి దేవునికి ఏం చెప్పాలి? ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి, బాగుంది, చెప్పుకుంటున్నాం. మరి దేవునికి ఏం చెప్పాలి? ఏమండి, చూద్దాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును అంటే ప్రతి విషయం అంటే నీకు మేలు జరిగినా సరే, నీకు కీడు జరిగినా సరే. చాలామంది ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తారండి? మేలు జరిగినప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏదైనా కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు కృతజ్ఞతలు, పిల్లలు పుట్టితే కృతజ్ఞతలు, అనారోగ్యం తగ్గితే కృతజ్ఞతలు, అనారోగ్యం వస్తే ఏమండి, అప్పులు పెరిగిపోతే, బాధలు పెరిగిపోతే, శ్రమలు పెరిగిపోతే కృతజ్ఞతలు తెలియజేస్తారా? ఉదాహరణకి యోబు గారికి ఒకే రోజు ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, 7 కుమారులు పోయారు, 3 కుమార్తెలు పోయారు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో బాధపడుతున్నాడు. ఏమన్నాడు అప్పుడైనా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గారు ఎప్పుడు చెప్పారు కృతజ్ఞత స్తుతులు ఎప్పుడు చెప్పారు? అన్నీ పోయి బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. అంటే ప్రతి విషయమందును ఏం చేయాలన్నమాట? మనం చదువుకున్నాం కదా, చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట నువ్వు ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, దేవుని ఇష్టం అంటది. ప్రతి విషయంలోనూ కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని ఇష్టం, దేవునికి ఇష్టం. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎవరో కూడా ప్రార్థన కూడా చేయరండి. ఏమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరండి. ఏమండి, దేవుని మీద సనుగుతారు అవసరమైతే, దేవుణ్ణి దూషిస్తారు అవసరమైతే. కాబట్టి అలా మనం చేయకూడదు. ప్రతి విషయమందును అన్నాడు కదా. నీకు మేలు జరిగినా, కీడు జరిగినా, నీకు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా, నీకు బాధ కలిగినా, నీకు సంతోషం వచ్చినా, నీకు ఏది జరిగినా కూడా నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, దేవుని ఇష్టం అంటే ఇది. ఏమండి, కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి మరి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా దేవునికి. ఎలా చెల్లించాలి మరి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. అమ్మ తీసిరా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడాలి. యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి
ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరి పేరట? ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. యేసుక్రీస్తు పేరట. చాలామంది తెలియక డైరెక్ట్గా కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించే వాళ్ళు ఉన్నారు. ఏమండి? తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ ఉంటారు, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ ఉంటారు. ఏమండి? డైరెక్ట్గా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించకూడదు. ఎవరి పేరట చెల్లించాలి? యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి. చూడండి ఆ వచనం. యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అప్పుడప్పుడునా ఎల్లప్పుడూనా? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా మీరు? నేను ఎప్పుడు వందనాలు చెప్పండి దేవునికి. ఏమండి? యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. మీరు గమనించారో లేదో నా ప్రార్థనలో? కాబట్టి యేసుక్రీస్తు వారి పేరటే మనం చేయాలి. ప్రార్థన చేసినా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, స్తోత్రాలు చెల్లించినా, ఏం చేసినా కూడా యేసుక్రీస్తు వారి పేరట చేయాలి. ఏమ్మా? ఒకని యందు ఒకడు భయం కలిగి ఉండుడి అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు లోబడతారా? దేవునికే లోబడం. మనం ఒకరికొకడు ఎలా లోబడతాం చెప్పండి? దేవునికి లోబడుతున్నారా? దేవునికే లోబడట్లేదు. పక్కన్నవాడికి ఎలా లోబడతాం? లోబడం కదా ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం దేవునికి ఏం చెప్పాలి అంటే వందనాలు కాదు చెప్పవలసింది. ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఎంత బాగుందో చూడండి. మరియు తీసారా? కొలసీ పత్రిక 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను మీరేం చేస్తారో చేయండి. మీరు మాట ద్వారా చేస్తారా, లేకపోతే క్రియ ద్వారా? క్రియ అంటే పని ద్వారా చేస్తారా? మాట ద్వారా చేసినా, పని ద్వారా చేసినా, మీరేమి చేసినా కూడా ఎలా చేయాలి? ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. ఏమండి? ఎవరి పేరట? యేసుక్రీస్తు వారి పేరట. కాబట్టి దేవునికి మనం వందనాలు చెప్పకూడదు. వందనాలు ఎవరికి చెప్పాలి? సహోదరులకు చెప్పాలి, సహోదరీమణులకు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎవరి ద్వారా చెప్పాలి? ఎవరి పేరట చెప్పాలి? యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారి పేరట చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం కూడా పెద్ద పెద్ద బోధకులకు కూడా తెలియదండి. అంతర్జాతీయ స్పీకర్లకు కూడా తెలియదు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు కదా 100 మందికి. వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగుల్లో దేవానికి వందనాలు, తండ్రి నీకు వందనాలు, ప్రభువానికి వందనాలు అంటూ ఉంటారు. ఏమండి? వందనాలు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా మనకి లేదు ప్రియులారా. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకే ఒక్క చోట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వందనం చేసినట్టుగా ఉంటుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందితిరి. వీరందరూ అంటే పైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి తెలియజేశాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అంటే పరలోకం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి ఎవరికి వందనం చేశారు? దేవునికి కాదు, ఆ వాగ్దాన ఫలానికి.
ఏంటా వాగ్దాన ఫలం? పరలోకం. ఏమండి? దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము చేత మృతి పొందురి. భూమి మీద ఏమై ఉన్నామని ఒప్పుకున్నారట? మేము పరదేశులం, మేము యాత్రికులం, మేము పరాయి దేశం నుంచి వచ్చాం, యాత్ర చేయడానికి వచ్చాం, మా యాత్ర ముగిసిపోయిన వెంటనే మేము వెళ్ళిపోవాలి అని ఏం చేశారట? ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి ఏం చేశారు? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందిరి. విశ్వాసంతో మృతి పొందారట. మనం కూడా ఏం చేయాలి? విశ్వాసంతో మనం పరదేశులము యాత్రికులము అయి ఉన్నామనే సంగతిని గుర్తుంచుకుని విశ్వాసంతో మనం కూడా మృతి పొందాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దూరం నుంచి చూసి వందనం చేసింది దేవునికి కాదు, వాగ్దాన ఫలానికి వందనం చేశారు. అంటే పరలోకానికి వందనం చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదట. అది కూడా చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. తీసారా? 1:21 రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి తెలుసుకున్నారంట. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే సర్వశక్తి గల దేవుడు, ఈయనే మహోన్నతుడు, ఈయనే మహాగణుడు, ఈయనే సమస్తాన్ని సర్వమానవాళి కోసం సృష్టించిన సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకున్నారట. వారు దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదట. ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి దేవునిగా తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మహిమపరచాలి. ఆయనకి యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది క్రమం, బైబిల్ క్రమం ఇది. ఏమండి? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. అలాగే యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది బైబిల్లో దేవుడు చెప్పినటువంటి క్రమం ఇది. ఎవరో వందనాలు చెప్తున్నారు, మనము వందనాలు చెప్పకూడదు. వందనాలు అనేది మనకు మనం చెప్పుకోవాలి. సహోదరులుగా, సహోదరిమణులుగా మనకు మనం చెప్పుకోవాలి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు అనేది దేవునికి చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు వారి పేరట చెల్లించాలని, సహోదరులకు సహోదరిమణులకు ఒకరికొకరు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.